దీస్ ఆర్ ఇది రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పార్ట్నర్. నేను కంపెనీ నుంచి అండర్స్టాండింగ్ చేసుకున్నాను. కంపెనీ ఏం చెప్పింది, నేను అన్ని చేస్తాను, నువ్వేం చేయాలంటే కన్జ్యూమ్ చేయాలి, రిటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఈ 3 పని నువ్వు చేయి, వేరే పని నేను చేసుకుంటాను. సో సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ కావాలంటే నా పని నాకు చేయాలి, కంపెనీ పని కంపెనీ. సింపుల్ అసలు. సో ఈ అండర్స్టాండింగ్ మీరు ఆల్రెడీ కంపెనీ కూడా చేసుకున్నారు. నౌ యూ నీడ్ టు వర్క్, మీ పని మీరు చేయాలి. సో రిక్రూట్మెంట్ ఎందుకు చేయాలంటే వీఆర్ ఇన్ బిజినెస్. నేను ఏ బిజినెస్ లో ఉన్నాను, నేను కన్జ్యూమ్ చేస్తాను, నేను రిటైల్ చేస్తాను, నాలాగే చాలా మందిని రిక్రూట్ చేస్తాను. ఎందుకంటే అతను కన్జ్యూమ్ చేస్తాడు, అతను రిటైల్ చేస్తాడు. దట్స్ నేను ఆ బిజినెస్ లో ఉన్నాను. నేను మై బిజినెస్ నాట్ ఓన్లీ నేను కన్జ్యూమ్ చేస్తాను, నేను రిటైలింగ్ చేస్తాను కాదు బిజినెస్. నా బిజినెస్ ఏమంటే నేను కన్జ్యూమ్ చేస్తాను, నేను రిటైల్ చేస్తాను, నాలాగే చాలా మందిని ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తాను, వాళ్ళు రిటైల్ చేస్తాను. సో నా టీం ఇప్పుడు 50 lakhs ప్లస్ ఉంది. ఎలాగా నేను రిటైల్ చేస్తాను, నేను కన్జ్యూమ్ చేస్తాను, నా కింద వాళ్ళు చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళు చేస్తారు. నేను కన్జ్యూమ్ చేస్తాను, నేను రిటైల్ చేస్తాను, నేను రిక్రూట్ చేస్తాను. ఆ కింద అతను ఆ 3 పని చేస్తాను. ఈ అందరూ 3 పని చేస్తారు, అందుకే ఇంత పెద్దగా జరిగింది. మీ టీము ఇంత పెద్దగా ఉన్నారంటే మీరు అదే పని చేయాలి. కన్జ్యూమ్ చేయాలి, రిటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. రిక్రూట్ ఎందుకు చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, యూ నీడ్ టు బి బిగ్ టీమ్. పెద్ద డబ్బు సంపాదించాలంటే పెద్ద టీం కావాలి. ఆ పెద్ద టీం కావాలంటే మీరు రిక్రూట్మెంట్ కావాలి. కొత్త జాయినింగ్ వస్తే మాత్రం పెద్ద టీం అవుతుంది కదా. సో దట్స్ ద రీజన్ యూ నీడ్ టు డూ. హౌ డు వి ఇంక్రీజ్ ద టీమ్ సైజ్? బై రిక్రూటింగ్. ఇప్పుడు పెద్ద పీవీ కావాలంటే పెద్ద టీం కావాలి. పెద్ద టీం ఎలా అవుతుంది? బై బ్రింగింగ్ న్యూ పీపుల్. రిక్రూట్మెంట్ చేస్తే పెద్ద టీం అవుతుంది. వీ నీడ్ మోర్ పీపుల్ టు కన్జ్యూమ్ అవర్ ప్రొడక్ట్స్. ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయాలంటే నా ప్రొడక్ట్ ని ఎక్కువ మంది రీటైలర్స్ కావాలి. ఇప్పుడు మీరందరికీ నేను ప్రొడక్ట్ ఇవ్వడానికి కావాలి. మీరందరికీ ప్రొడక్ట్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? ఈ లైన్ లో సార్ని తీసుకోవాలి, అతను ఈ లైన్ కు రిటైల్ చేస్తారు. మేడం తీసుకోవాలి, ఈ లైన్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ చేసుకొని వస్తే మీరందరికీ ప్రొడక్ట్ దొరుకుతుంది. నేనే ఇస్తానంటే నేను మాక్సిమం ఎంతమందికి ఇంతమందికి ఇవ్వచ్చు. ఇంతమందిని కవర్ చేయాలంటే నేను కొత్త రిక్రూట్మెంట్ చేయాలి. ఇంతమంది పీవీ ఎంత వస్తుంది? 10,000 పీవీ వస్తుంది. మీరందరికీ ఎంత అవుతుంది? 1,00,000 పీవీ వస్తుంది. 1,00,000 పీవీ నేను ఒకటే చేయడానికి కావాలి. 1,00,000 పీవీ చేయాలంటే నాలాగా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఆ 10 మందికి ఇస్తాను. దట్స్ హౌ బిజినెస్ వర్క్స్. Okay, that's the reason we need to recruit. We need more people like us to increase the size of the team. It is not about one person working 24 hours. This business is not of one person working 24 hours. 100 people working for 2 hours, or 200 people working for 2 hours. ఇది బిజినెస్ టాక్టిక్స్. నేనే చేస్తాను కాదు. నాకు కూడా చాలా మంది ఉంటే ఈజీగా మన అందరూ 2% చేస్తేనే చాలు. నేను 100% చేస్తాను. నేను ఎలా చేయాలంటే అందరూ ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు 100 people 1% చేస్తే ఎంత అవుతుంది? 100% అవుతుంది. అదే 200 people 1% చేస్తే ఎంత అవుతుంది? As far as Mahesh is concerned, he is doing only 1%. బట్ మహేష్ లాగా అందరూ 200 people ఉన్నారు. సో నాకెంత పర్సెంట్ అయింది? 200%. సో ఇతనికి 1%, అక్కడ ఒక అనదర్ 400 people, అందరూ ఒక్కొక్క పర్సెంట్ చేస్తే ఫైనల్ ఇట్ ఈస్ 400. అందుకోసం వీ నీడ్ టు రిక్రూట్. పెద్దగా టీం కావాలంటే రిక్రూట్ కావాలి. నేను ఐ గివ్ యూ ద లాజిక్ ఎలా అని చెప్పేసి